నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ టీవీ న్యూస్లోని ముఖ్యాంశాలు ఒకసారి చదువుకుందాం. ముఖ్యంగా ఇవాళ రాజకీయాల్లో రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ కీలక నేత టైగర్ రాజా సింగ్ రాజీనామా అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ పేరును ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఇటు బీజేపీలో అయితే ఒక ప్రకంపన సృష్టించిందని చెప్పొచ్చు. చాలా వరకు కేడరు, చాలామంది కార్యకర్తలు, యువ కార్యకర్తలు అందరూ కూడా దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ దానికి సంబంధించిన వార్తా కథనాంశాలు కూడా ప్రధాన వార్తల్లో అదే అంశంగా నిలిచింది. ఒకసారి చూద్దాం. వెలుగు 5 PM బులెటిన్లో బీజేపీకి రాజా సింగ్ రాజీనామా. రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆఫీస్కు వచ్చిన రాజా సింగ్ తనను బలపరిచిన ముగ్గురిని బెదిరించారని ఆవేదన. స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రిజైన్ లెటర్. ఇవాళ ఉదయం స్టేట్ చీఫ్ ఎన్నిక తీరును తప్పుపడుతూ వీడియో రిలీజ్ చేసిన రాజా సింగ్ మధ్యాహ్నం పార్టీ ఆఫీస్కు వచ్చి రాజీనామా. ఫలించని బుజ్జగింపులు స్పీకర్కు ఇన్ఫార్మ్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజ్ఞప్తి. కొంతకాలంగా బీజేపీలోని కొందరు నాయకుల తీరును వ్యతిరేకిస్తూ వస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు పార్టీ ఆఫీస్కు వచ్చారని, తనకు మద్దతుగా నిలిచిన వారిని కొందరు బెదిరించారని రాజా సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. తనకు మద్దతుగా 3 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారన్నారు. వాళ్లకు ఫోన్లు చేసి పార్టీలో ఉంటావా, సస్పెండ్ చేయాలా అంటూ బెదిరించారని ఆరోపించారు. 10 మంది సంతకం చేసిన తర్వాతే ఇవ్వాలి, కానీ ఆల్రెడీ వాళ్లే రాష్ట్ర అధ్యక్షుని ఫైనల్ చేసుకున్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారం రావద్దనుకునే వారి సంఖ్య పెరిగిందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. అలకబూని రాజీనామా. తనకు అధ్యక్ష పదవిని ఇవ్వకపోవడంతోనే రాజా సింగ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం నావాడు నీవాడు అనే ధోరణితో పదవులు ఇచ్చుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే అధ్యక్ష పదవిని ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి అని పేర్కొంటూ ఆయన వీడియోను విడుదల చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, గోషామహల్ ఎమ్మెల్యేగా బీజేపీ గుర్తుపైనే గెలిచానని, ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కు ఇన్ఫార్మ్ చేయాలని కిషన్ రెడ్డిని కోరినట్టు చెప్పారు. తనపై అనేక కుట్రలు ముఖ్య నేతలు చేస్తున్నారని కొన్ని రోజులుగా ఆయన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. సో బీజేపీ సంబంధించినటువంటి రాజా సింగ్ ప్రస్తుతానికి పార్టీకి అయితే రాజీనామా చేశారు. ఇక తన తర్వాత స్టెప్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారా లేదని తెలియాల్సి ఉంది. ఇప్పటికే దానిపై కూడా కిషన్ రెడ్డికి రాసిన లేఖలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. తాను పార్టీ గుర్తుపై గెలిచాను కాబట్టి ఈ విషయంపై స్పీకర్ను కార్యాలయాన్ని సంప్రదించాల్సిన ఆయన సూచనలు కూడా చేశారు. అయితే రాజా సింగ్ రాజీనామా అంశం అయితే పార్టీని కుదిపేస్తుందని చెప్పొచ్చు. ఆయన అభిమానించే కార్యకర్తలు కానీ, లేదు అంటే పార్టీలో హిందుత్వ అనే ఒక అంశం పైన పార్టీని విపరీతంగా ప్రేమించే, జాతీయవాద అని అభిమానించే కార్యకర్తలు, అంటే అట్టడుగున్నటువంటి యువ కార్యకర్తలు కూడా చాలామందికి ఆయన అంటే అభిమానం. అంతే కదా, పార్టీ పట్ల కూడా విపరీతం ప్రేమ కూడా ఉంటుంది. సో ఈ తాజా పని అంటే ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారని ఒక అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది కార్యకర్తలు అని మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎవరిని కదిలించినా కానీ ఈ ఎవరు ఎన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు రాష్ట్రంలో సగం మందికి ఆయన ఎవరో కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని ఒక పార్టీకి అంటే రాబోయే రోజుల్లో అధికారం చేజిక్కించుకుంటున్నామన్న ఒక వాతావరణం అయితే క్రియేట్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్ష పదవి ఇస్తే అది ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది అనేది కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే కొంతమంది నాయకుల చేతుల్లో ఈ పార్టీని ఒక బలహీనపరిచే కుట్ర జరుగుతుందని కూడా ఇవాళ రాజా సింగ్ లేఖ ద్వారా కూడా మనకి అర్థమవుతుంది. పార్టీ పట్ల ప్రేమ నిజంగా ఉంటే కనుక పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని, ఎన్నికల ద్వారానే అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పేసి రాజా సింగ్ కూడా అంటున్నారు. అంటే పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో విసిగిపోయినట్టుగా ఆయన మనకి అంటే గత కొన్ని రోజులుగా కూడా ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. కిషన్ రెడ్డి లాంటి రాష్ట్ర నేతలపైన అంటే అధ్యక్షుడిపైన నేరుగా ఆయన విమర్శలు చేస్తూ కూడా పార్టీలో ఉన్నటువంటి అంటే పరిణామాలను ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రాజీనామా ఓ సంచలనం అని చెప్పుకోవచ్చు. మరొక వార్తా కథలోకి వెళ్దాం. ఎవరు డమ్మీ కాదు, బాధ్యతలు ఎవరైనా అడగవచ్చు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారంపై చర్యలు ఉంటాయి. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని పెట్టే పార్టీ బీజేపీ కాదు. కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమార్.
బీజేపీలో ఎవరు డమ్మీ కాదని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరైనా అడగవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎవరిని ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడ వినియోగించుకుంటుందని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం ఇంకా పార్టీ అధ్యక్షుడిని ప్రకటించలేదని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు ప్రచారం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ఇలాంటి సంస్కృతి బీజేపీలో కొత్తగా స్టార్ట్ అయిందని చెప్పారు. చంద్రబాబు చెప్తే అధ్యక్షునికి పెట్టే పార్టీ బీజేపీ కాదని ఆయన అన్నారు. ఎవరైనా పార్టీకి అధిష్టానానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిస్తే చర్యలు తప్పమని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ లీడర్లు బీజేపీ బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వడం లేదని పోస్టులు పెడుతున్నారని, దమ్ముంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్కు అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. సో అంటే పార్టీపై వస్తున్నటువంటి విమర్శలపై కేంద్ర మంత్రి సీనియర్ నేత రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అంటే ఎవరు కూడా డమ్మీలు కాదని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా పదవి అడగొచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. పదవి అడగడంలో తప్పు లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పార్టీ పైన లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి పైన జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని అయితే ఆయన ఖండిస్తున్నారు. అంటే పార్టీకి నష్టం చేసే చర్యలు చేస్తే, అంటే కార్యక్రమాలు పాల్పడితే, సోషల్ మీడియాలో కనుక చేస్తే కనుక కఠిన చర్యలు తప్పని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీలో కొంతమంది వల్ల ఈ విష సంస్కృతి స్టార్ట్ అయిందని, గతంలో ఇట్లాంటి లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు, అంటే ఇది పరోక్షంగా కొంతమందిని ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలుగా మనకు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈటల రాజేంద్ర పైన ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అని కూడా మనకు అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అంటే చాలామంది దీనిపైన ఒక విశ్లేషణ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్నట్టు కూడా అక్కడ, అంటే ఈటల వర్సెస్ బండి సంజయ్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, అలాగే లక్ష్మణ్, అంటే ఒక రకంగా ఇది ఏర్పడిందని, ఈటలకు వ్యతిరేకంగా ఈ వర్గం అంతా కూడా పనిచేస్తుంది అన్నట్టు కూడా ప్రచారం కూడా ఉంది. సో ఈ ఉద్దేశంతోనే కొంతమంది వల్ల పార్టీలో ఒక విష సంస్కృతి స్టార్ట్ అయ్యిందనే వ్యాఖ్యలు ఈరోజు బండి సంజయ్ చేశారంటే దానికి ప్రతిఫలంగానే అన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక మరో కథనంలోకి వెళ్తే, గురుకుల విద్యార్థిని ఆత్మహత్య. గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. పరకాల మండలం మల్లక్కపేటలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో 9వ క్లాస్ చదువుతున్న శ్రీవాణి అనే విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సో గురుకులంలో ఒక విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ వార్తా కథనం ఉంది. పరకాల మండలం మల్లక్కపేటలో సాంఘిక సంక్షేమ పాఠశాల చదువుతున్న 9వ క్లాస్ చదువుతున్న శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సో దీనిపైన కారణాలు ఇంకా తెలియలేదని చెప్పి ఆ కథనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ఎయిర్ డ్రైయర్ బ్రషర్తోనే బ్లాస్ట్, పేలింది రియాక్టర్ కాదు. శిథిరాల కింద మరో 4 మృతదేహాలు, మొత్తం 12కు చేరిన మృతుల సంఖ్య. DNA పరీక్షల తర్వాత అప్పగింత. ఘటనాస్థలంలో వార్ రూమ్ ఏర్పాటు, కొనసాగుతున్న సహాయక చర్యలు. మృతుల్లో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా. రికార్డులను అడ్మిన్ బిల్డింగ్ కూలింది. మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ. పాశమైలారం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. పటాన్చెరు సమీపంలోని పాశమైలారం సిగాచి కెమికల్ పరిశ్రమలో పేలింది రియాక్టర్ కాదని, ఎయిర్ డ్రైయర్ ప్రెషర్తోనే బ్లాస్ట్ సంభవించిందని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరిందని వివరించారు. తొలుత 8 మంది మృతి చెందారని, శిథిరాల కింద మరో 4 మృతదేహాలు లభ్యమైనట్టు చెప్పారు. వారి మృతదేహాలను గుర్తు పట్టనందుగా కాలిపోయాయని DNA టెస్టులు చేయించి బంధువులకు అప్పగిస్తామని చెప్పారు. శిథిరాల కింద ఎంతమంది ఉన్నారో తెలియదని అన్నారు. ఇందుకోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. సుమారు 65 మంది ఘటన జరిగిన సమయంలో పనిలో ఉన్నారని తెలిపారు. 12 మంది చనిపోయారని, 12 మందికి వెంటిలేటర్పై చికిత్సలు అందుతున్నాయని వివరించారు. 34 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. శిథిలాలను తొలగించేందుకు హైదరాబాద్ నుంచి హైడ్రాకు చెందిన JCBలు కూడా రంగంలోకి దింపినట్టు మంత్రి వివేక్ తెలిపారు. ఇక ఈ ఘటనలో మరో విషయం చోటు చేసుకుంది. 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిందని, అందులో అడ్మిన్ విభాగం కూడా ఉందని మంత్రులు దామోదర, వివేక్ చెప్పారు. చనిపోయిన వారిలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్
ఎల్ఎన్ గుహన్ కూడా ఉన్నారని తెలిపారు. రికార్డుల విభాగం పూర్తిగా కాలిపోయిందన్నారు. గ్రూప్ యాజమాన్యం వస్తే కానీ పూర్తి వివరాలు తెలియవని చెప్పారు. అధికారులంతా పునరావాస చర్యల్లో ఉన్నారని, సమగ్ర విచారణ జరిపించి కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని వివేక్ వెంకటస్వామి వివరించారు. ప్రభుత్వం తరపున ఏం చేయగలమో అన్ని చేస్తామని చెప్పారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన డెడ్ బాడీలకు DNA టెస్ట్ చేసి అప్పగిస్తామని మంత్రి చెప్పారు. సో ఈ ప్లాంట్కు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయినట్టుగా మనకి మంత్రులు అయితే ప్రకటించారు. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం దాదాపు 64 మంది ప్రమాద సమయంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ 64 మందిలో 12 మంది మృతులు అయితే ఇప్పుడు మనకి అధికారికంగా ప్రకటించారు. 12 మంది చనిపోయినట్టు. ఇంకా మరికొంతమంది అయితే రకరకాల వివిధ ఆసుపత్రులు చికిత్స పొందినట్టు కూడా చెప్పారు. ఈ ఘటనా స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు సందర్శించి అక్కడికి వెళ్ళారు. అక్కడికి ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అంతా కూడా అధికారులు మొత్తం కూడా సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి హైడ్రా సంబంధించినటువంటి JCBలను అక్కడికి తరలిస్తున్నారు. శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారని ఒక ఆందోళన అయితే అందరిలో నెలకొంది. ముఖ్యంగా అయితే అక్కడ శిథిలాల కింద కొన్ని కాలిపోయిన మృతదేహాలు దొరికినట్టుగా కూడా మనకి మంత్రులు చెప్పారు. ఈ మృతదేహాలకి DNA టెస్ట్ నిర్వహించి అనంతరం వారి బంధువులకి డెడ్ బాడీని అప్పగిస్తామని కూడా అన్నారు. సో ఈ ప్రమాదం అయితే తీవ్ర భయోత్పాదన కలిగిస్తుంది. దీనిపైన సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక చూద్దాం మరో వార్తా కథనంలోకి. సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఇండస్ట్రియల్ క్యారిడర్లో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. చనిపోయిన వారి కుటుంబాలకు PMSRF నుంచి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సో మృతుల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సో గాయపడ్డ వారికి 50,000 రూపాయలు అందజేస్తామని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఓటింగ్ బీహార్లో మొబైల్ యాప్ ప్రారంభం. దేశ ఎన్నికల ప్రక్రియలో సరికొత్త రికార్డ్. దేశ ఎన్నికల ప్రక్రియలో బీహార్ సరికొత్త రికార్డు సృష్టించింది. మొబైల్ ఈ ఓటింగ్ యాప్ను ప్రవేశపెట్టింది. ఓటర్లు తమ ఓటు హక్కును ఈ ఓటింగ్ మొబైల్ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు. 6 నగర పంచాయతీలు, మున్సిపల్ ఉప ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టుగా పోలింగ్ బూత్లకు రాలేని వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, మైగ్రెంట్స్ కోసం ఈ విధానాన్ని అమలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ విధానం ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరగనున్న ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ విధానం అమలు చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. సో అంటే ప్రతిదానికి యాప్స్ వచ్చినట్టే ఇప్పుడు ఓటింగ్ కూడా యాప్ వచ్చింది. దీన్ని బీహార్లో ఒక ప్రయోగాత్మకంగా అయితే చూశారు. ఒక టెస్ట్ అయితే నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ దీన్ని అమలు చేస్తారా లేదా అనేది బీహార్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని ఎంతవరకు అమలు చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మెయిన్గా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే పోలింగ్ స్టేషన్కి రాలేరో ఆ పోలింగ్ స్టేషన్కి రాలేనటువంటి గర్భిణీ స్త్రీలకు, అలాగే వృద్ధులకు, వయోవృద్ధులకు, అలాగే దివ్యాంగులు కానీ లేకపోతే ఎక్కడికన్నా బయట వలస వెళ్ళి పని చేసుకునే వాళ్ళకి కానీ ఈ వ్యవస్థ ఒక అనుకూలంగా ఉంటుందని మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ 6 గ్రామ పంచాయతీలు, అలాగే ఒక మున్సిపల్ సంబంధించినటువంటి బైపోల్ సంబంధించి ఈ ప్రయోగాన్ని అయితే నిర్వహించారు. దీని ద్వారా ఒక సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది కూడా తెలుస్తోంది. అంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎక్కడో పని చేసుకుంటారు కానీ ఆ ఓటింగ్ సమయానికి అక్కడికి వెళ్ళలేరు. సో వీళ్ళందరికీ కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసుకునే ఒక వెసులుబాటు కల్పించడం అనేది మంచి నిర్ణయం. సరే ఇది ఎంతవరకు దీన్ని ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలియబోతుంది. సో మరో వార్తా కథనం చూద్దాం. దిశ సంబంధించి చూస్తే వార్తా కథనం 6 గంటలైనా ఆచూకీ లేదు, మా కుటుంబ సభ్యుల సమాచారం ఇవ్వండి. సిగాచి పరిశ్రమ వద్ద కార్మికుల కుటుంబ సభ్యుల ఆందోళన. ఉదయం షిఫ్ట్లో 140 మంది, అధికారిక లెక్కల్లో 50 మంది మాత్రమే. పటాన్చెరు పాసమైలారం పరిధిలోని సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి 6 గంటలు గడుస్తున్నా అందులో పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియడం లేదని కార్మికుల కుటుంబ సభ్యులు పరిశ్రమ గేటు ఎదుట ఆందోళన దిగారు. అధికారులు వెంటనే స్పందించి వారి ఆచూకీ తెలపాలంటూ రోధిస్తున్నారు. కంపెనీలో ఉదయం షిఫ్ట్లో 140 మందికి పైగా కార్మికుల సిబ్బంది పనిచేస్తుండగా అధికారుల లెక్కల ప్రకారం కేవలం 50 మంది మాత్రమే అని వెల్లడించారు.
శిథిలాల కింద 10 మంది ఉన్నట్టు చెప్తున్నా అంతకు మించిన స్థాయిలో కార్మికులు ప్రమాదంలో చిక్కున్నట్లు తెలుస్తోంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రాకు చెందిన వారు కావడంతో వివరాలు తెలియడం లేదు. ప్రమాదం విషయం తెలిసిన కార్మిక కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం అటు ఆసుపత్రిలో వెతుకుతూ ఇటు అధికారులను ప్రాధాన్యపడుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. అధికారులు సమాచారం అందజేయడంలో విఫలమవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సో సిగాచి పరిశ్రమ వద్ద అయితే ఈ పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఉదయం షిఫ్ట్లోనే 140 మంది ఉన్నట్టుగా మనకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అధికారిక లెక్కల ప్రకారం 50 మంది మాత్రం చెబుతున్నారు. సో దీనిపైన మరింత సమాచారం రావాల్సి ఉంది. టీచర్లే వంట మనుషులై మిడ్ డే మీల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి, స్వయంగా వంట చేసి వడ్డించిన ఉపాధ్యాయులే వంట మనుషులు అవతారం ఎత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం 10వ వార్డు పరిధిలోని గురుకుల హాస్టల్లో మెస్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోజు సమయానికి విద్యార్థులకు ఆహారం అందడం లేదు. దీన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా వారే వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ మెస్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పిల్లలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని, అందుకే తామే వంట చేసి వడ్డించామని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్ట్ను రద్దు చేసి కొత్త వారు నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదైతే ఈ దృశ్యం చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు పాఠాలు అంటే శిష్యులను తమ పిల్లలుగా భావించిన ఈ గురువులు తామే స్వయంగా వంట చేసి వాళ్ళకి పెట్టడం అనేది నిజంగా అభినందించదగిన విషయం ఇది. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరితో మధ్యాహ్న భోజనం పిల్లలకి దక్కకుండా పోతుందని, వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ ఉపాధ్యాయులే అందరూ కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తలో చేయి వేసి వాళ్ళకి వంట వండి పిల్లలకు వడ్డించడం అనేది నిజంగా అభినందించే విషయం. SV6 వేదికగా వారిని అభినందిస్తున్నాం. మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ విద్యార్థులకి అంటే ఆహారం అంటే ఎలాంటి పస్తులు లేకుండా వాళ్ళని చూస్తున్నందుకు మా అందరం కూడా గర్విస్తున్నాం, సంతోషిస్తున్నామని చెప్పొచ్చు. కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరికి అందరూ కూడా స్పందించి వాళ్ళందరూ కూడా చక్కగా అంటే పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు భోజనాలు అంటే వంటలు చేసి భోజనాలు వడ్డించడం అనేది విషయం అయితే గొప్ప విషయం. ఈ విషయం మేము అందరం కూడా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం. సో ఇవి ఇవాళ ఈవినింగ్ న్యూస్. మరిన్ని వార్తలు మరో రోజు మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.